లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మీరు మా గురించి కూడా మాట్లాడుతూ చెప్పారు, కాళ్ళు పట్టుకుంటున్నారని. ఖచ్చితంగా చెప్తాను, నాయకుడు కాళ్ళు పట్టుకునో, నాయకుడు కాళ్ళు అన్నం పెట్టి ఆశీర్వదించో పైకి ఎదగడం గొప్ప లక్షణమే. కాళ్ళు లాగితే తప్పు, కానీ కాళ్ళు పట్టుకుని ఎదిగితే తప్పేంటి? కాళ్ళు లాగే వాళ్ళ గురించి ఆలోచించాలా? నేను మీకు చెప్తున్నా, మీకు తెలుసు, మరలా చెప్తున్నా. నేనేదో రాత్రి ఒక 5 ఎలక్షన్ ముందు వచ్చి జగన్మోహన్ గారికో వైఎస్ఆర్ కుటుంబానికో దగ్గర అయ్యి రాజకీయాల్లో నేనేమి ఎదగలేదు. విద్యార్థి దశ నుంచి ఆ కుటుంబంతోనే ఉన్నా. 1988 నుంచి జూనియర్ కాలేజీలో విద్యార్థి నాయకుడిగా గెలిచినప్పటి నుంచి వైఎస్ రాజారెడ్డి గారితో ప్రయాణం చేసిన, వైఎస్ రాజశేఖర్ గారితో ప్రయాణం చేసిన, ఈనాడు మా నాయకుడు జగన్మోహన్ గారితో ప్రయాణం చేస్తున్నా. అంటే 88 నుంచి అంటే 36 సంవత్సరాలుగా నేను ఆ కుటుంబంతోనే ఉన్నా. అటువైపు చూడలా, ఇటువైపు చూడలా, ఆ పార్టీ మారలా, ఈ పార్టీ మారలా, ఈ జెండా వేసుకోవాలా, ఆ కండువా కప్పుకోవాలా, మీరే చెప్పు. నా 36 సంవత్సరాల విద్యార్థి దశ నుంచి ఈనాటి వరకు నా రాజకీయ జీవితంలో ఒకే కుటుంబంలోని 3 తరాలతో కొనసాగుతూనే ఉన్నా. అలాగే ఉన్నా. మీరు మంత్రి అయ్యారు, మీకెంత అనుబంధం ఉందో, ఆ కుటుంబంతో బంధుత్వం ఉందో, నిజంగా చెప్తున్నా, మీకెంత బంధుత్వం ఉందో నాకు అంతకన్నా అనుబంధం ఉంది ఆ కుటుంబంతో. ఒక్కటి మటుకు గుర్తుంచుకో అసలు, నిజంగా చెప్తున్నా, మీరంటే అందరం కూడా గౌరవించాం. పార్టీలో ఉన్నప్పుడు మీకు అత్యంత విలువ అందరం కూడా ఇచ్చాం. మీరు ఎన్ని రకాల మాట్లాడినా, ప్రతి ఒక్కటి పత్రికలకి లీక్ చేసినా, ప్రతిసారి డిస్టర్బెన్స్ అయినా, న్యూసెన్స్ అయినా మన వాసంద కాదనే అభిప్రాయం అందరికీ ఉండేది. ఈరోజు ఒక మంచి నిర్ణయం ఆనాడు మీరు మంత్రిగా ఉన్నప్పుడు మా నాయకుడు తీసుకుంటే, ఈరోజు దానిని కూడా తప్పుపడుతూ మీరు మాట్లాడడం అన్నది ఇది సంస్కారం కాదు, సభ్యత కాదు. ఇది భవిష్యత్తులో మీకు కూడా మచ్చగా మిగులుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోమని వాసన్నకి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మరలా చెప్తున్నా, నన్ను ఒంగోలుకి జగనన్న పంపించారు. ఖచ్చితంగా అక్కడ ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు నా శక్తి మేర అండగా ఉంటా. ఖచ్చితంగా మీరు ఆ పార్టీలోకి వెళ్ళాం కాబట్టి ఇక్కడ ఎవరైనా ఇబ్బంది పెట్టాలనుకున్నా, నొప్పించాలనుకున్నా మా శక్తి మేర మా కేడర్ను మేము కాపాడుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. ఎన్ని తెలుగుదేశం ప్రభుత్వంలో నాపై 88 కేసులు పెట్టారు. ఎమ్మెల్యేగా ఉంటే తమిళనాడు తీసుకెళ్ళి కొట్టారు, కడప సెంట్రల్ జైల్లో పెట్టి కొట్టారు, కొన్ని నెలలు జైల్లో పెట్టారు. ఒక నాయకుడి కోసం, ఒక పార్టీ కోసం జైల్లో పెట్టిన, కొట్టిన, ఎన్ని రకాల వేధింపులు గురి చేసిన, సంవత్సరాలు కోర్టుల ముందు నిలబడేలా 88 కేసులు పెట్టిన, మేము ఎప్పుడు కూడా మీలాగా ఆ పార్టీ ఈ పార్టీని పరిగెత్తలేదు. ఆ విషయం కూడా మీరు గమనించాలి వాసన్న, నిజంగా కూడా మీరు గమనించాలి.